3 టమాటాలు తీసుకొని ఇప్పుడు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. టమాటా రైస్ చేసుకుందాం. మిక్సీ పడదాం. 2 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చెక్క బరకగా దంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. బిర్యానీ ఆకు, అల్లం వెల్లిపాయ, దంచుకున్నది గరం మసాలా, ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దూరగా వేగింది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకొని కలుపుకుందాం. నేనైతే కొంచెమే క్వాంటిటీ కాబట్టి తక్కువ ఉల్లిపాయలు, తక్కువ గ్రేవీ చేశాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చేసుకోండి. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం సరిపడా ఉప్పు, నూనె బయటకు వదిలే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం ఇందులో వేసి కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. పిల్లలకి బాక్స్లో కూడా బాగుంటుంది టమాటా రైస్. మీరు కూడా చేసుకోండి.